హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లార్వెల్ సిరీస్. ఈ రోజు ఏంటంటే మనం ఫార్మ్ హ్యాండ్లింగ్ పార్ట్ 2 కోసం చూద్దాం. అంటే మీరు కరెక్ట్‌గా గుర్తుతెచ్చుకుంటే మనం ఫార్మ్ హ్యాండ్లింగ్ పార్ట్ 1లో ఏం చేసామంటే ఒక కాంటాక్ట్ ఫార్మ్ క్రియేట్ చేసాం. ఆ కాంటాక్ట్ ఫార్మ్‌కి వాలిడేషన్స్ రాసాం. వాలిడేషన్స్ రాసిన తర్వాత ఏం చేసామంటే డేటాబేస్‌లో సేవ్ చేయకుండా అక్కడ పార్ట్‌ని మనం కామెంట్ చేసాం. డేటాబేస్‌లో సేవ్ చేయకుండా జస్ట్ రీడైరెక్ట్ బ్యాక్ చేసామనమాట. ఎందుకంటే అప్పటికి మనకి మైగ్రేషన్స్ అనేవి ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడేంటి మైగ్రేషన్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోలో. టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నీ ఒకసారి చూసాం. డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఎలా రిట్రైవ్ చేయాలి ఇవన్నీ కూడా. సో అందుకనే ఏంటంటే ఫార్మ్ హ్యాండ్లింగ్ పార్ట్ 2 ఈరోజు చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం ఆల్రెడీ కాంటాక్ట్ ఫామ్‌లో డేటాని తీసుకుంటున్నాం. ఒక యూజర్ మనం అబ్జర్వ్ చేస్తే మన లోకల్ హోస్ట్ 8000లో మనం సర్వ్ చేయండి అప్లికేషన్‌ని కంపోజర్ రెండవతోని. చేసిన తరువాత ఇక్కడ మనం చూస్తే కాంటాక్ట్ అస్ అనే బటన్ ఉంది కదా! ఈ బటన్ పై క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఫార్మ్ వస్తుందన్నమాట. యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఈ 3 ఫీల్డ్స్ తీసుకుంటున్నాం. మీకు గుర్తుంటే మనం వాలిడేషన్స్ కూడా రాసాం. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది వాలిడేషన్స్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ కూడా కస్టమైజ్డ్ మెసేజెస్ అన్నమాట. ఇన్‌బిల్ట్ కాకుండా మనం ఈ ఎర్రర్ మెసేజెస్‌ని కూడా ఏం చేసాం కస్టమైజ్ చేసాం. సో ఇప్పుడంతా ఏమవుతుందంటే ఈ ఫార్మ్ డేటా అంతా మనం బ్యాక్ ఎండ్ కంట్రోలర్‌లో తీసుకుంటున్నాం. కంట్రోలర్ లాజిక్‌లో తీసుకుంటున్నాం. కానీ డేటాబేస్‌లో సేవ్ చేయట్లేదు. ఇప్పుడు వెబ్ డాట్ పీహెచ్‌పీలో ఉంది కోడ్ అంతా కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి పోస్ట్ రిక్వెస్ట్. వి ఆర్ సెండింగ్ పోస్ట్ రిక్వెస్ట్ దేనికి? కాంటాక్ట్ అస్ డేటా. ఈ రౌట్‌కి సెండ్ చేస్తున్నాం. ఇక్కడ రిక్వెస్ట్‌ని వాలిడేట్ చేస్తున్నాం. యూజర్ నేమ్ రిక్వైర్డ్ అవ్వాలి. మినిమమ్ 3 క్యారెక్టర్స్, మాక్సిమం 20 క్యారెక్టర్స్. అలానే ఈమెయిల్ అడ్రెస్‌కి వాలిడేషన్ రాసాం. ఫోన్ నంబర్‌కి కూడా వాలిడేషన్ రాసాం. వాలిడేషన్ అంతా రాసిన తర్వాత ఏం చేసాం లాస్ట్‌లో డేటాని రిట్రైవ్ చేసాం. వాలిడేటెడ్ డేటా అనేది అరే అవుతుందన్నమాట. రిక్వెస్ట్ అనేది ఆబ్జెక్ట్ కానీ రిక్వెస్ట్ మీద మనం వాలిడేట్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే అప్లై చేస్తామో మనకు వచ్చే వాల్యూ ఏంటంటే అరే అనమాట. సో యూజర్ నేమ్ అనేది ఒక అరేలో మనం తీసుకోవాలి. అండ్ ఇప్పుడు వాలిడేటెడ్ డేటా అనేది ఒక అరే కదా! సో యూజర్ నేమ్ ఎలా రిట్రైవ్ చేస్తాం? అరేలో ఒక ఎలిమెంట్ లాగా అనమాట. వాలిడేటెడ్ డేటా ఆఫ్ యూ అండర్ స్కోర్ నేమ్ ఇలా రిట్రైవ్ చేస్తాం. సో 3 నేమ్స్ ని కూడా మనం రిట్రైవ్ చేసాం. కానీ డేటాబేస్ లో స్టోర్ చేయలేదు. సో ఇప్పుడేంటంటే ఈ సెషన్ లో మనం ఈ కాంటాక్టర్స్ అని ఒక డేటా ఉంది కదా! ఈ కాంటాక్టర్స్ అనే ఈ ఫార్మ్‌కి ఏంటంటే ఫస్ట్ ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేద్దాం. మన అజెండాకి వెళ్దాం ఈరోజు. మన అజెండా చూసుకుంటే ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటింగ్ కాంటాక్ట్ అస్ మైగ్రేషన్ ఫైల్. మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. అసలు ఫస్ట్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేయాలి. మైగ్రేషన్ ఫైల్ అంటే ఏంటి? మైగ్రేషన్ ఫైల్‌లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి అప్, అనదర్ థింగ్ డౌన్ అన్నమాట. అప్ అనేది ఫార్వర్డ్ అంటే మీరు మైగ్రేట్ చేస్తున్న కొద్దీ అప్ అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. సో టేబుల్ యొక్క స్కీమాని మనం మైగ్రేషన్ ఫైల్‌లో డిఫైన్ చేస్తాం. స్కీమా అంటే ఏంటి? స్కీమా అంటే డేటా టైప్స్, ఏ ఏ కాలమ్స్ ఉండాలి, ఆ కాలమ్స్ యూనిక్ ఉండాలా, డిఫాల్ట్ ఉండాలా ఏమైనా. సో ఇవన్నీ కూడా మనం స్కీమాలో డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే కాంటాక్ట్ అస్ అని ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాం. సెకండ్ ఈ కాంటాక్ట్ అస్ అనే మైగ్రేషన్ ఫైల్లో స్కీమా డిఫైన్ చేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి పిహెచ్పి ఆర్టిషన్ మైగ్రేట్ కమాండ్ తోని టేబుల్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే పక్కాగా డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడం కోసం మనం అలోకేట్ ఓఆర్ఎం యూస్ చేయాలన్నమాట. ఓఆర్ఎం యూస్ చేయాలి. దానికోసం ఏంటి మోడల్ ఉండాలన్నమాట. మనం ముందు నుంచి చెప్తూనే వచ్చాం కదా, లార్వెల్ ఎంవిసి మోడల్ వ్యూ అండ్ కంట్రోలర్. సో డేటాబేస్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయకుండా మధ్యలో మోడల్స్ ని యూస్ చేయాలి. సో ఒక టేబుల్ క్రియేట్ చేశారు కాబట్టి కాంటాక్ట్ అస్ అని ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా సరే మోడల్ యొక్క ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం మోడల్ క్రియేట్ చేసామో మోడల్ యూజ్ చేసుకొని డేటాని టేబుల్లో పుష్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ ఫామ్ లో డేటా అంతా పుష్ చేస్తామో అంతా డేటా అంతా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తామో అప్పుడు అదేమో మన డేటాబేస్ లో సబ్మిట్ అవ్వాలి. అంటే ఎంట్రీస్ అన్ని కూడా మన టేబుల్లోకి రావాలి. ఇది మన ఈరోజు టాస్క్ అనమాట. ది లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మాస్ అసైన్మెంట్ అనమాట. మనం మోడల్ యూజ్ చేసుకుని మాస్ అసైన్మెంట్ ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో లాస్ట్ లో ఏంటంటే మాస్ అసైన్మెంట్ కూడా చేద్దాం. మీకు మళ్ళీ కమాండ్స్ ఏమైనా మర్చిపోతే చూడండి, ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చాను. మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మైగ్రేషన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మైగ్రేట్ చేయాలి, ఇన్ కేస్ రోల్ బ్యాక్ చేయాలంటే ఏం చేయాలి, మోడల్ ఎలా క్రియేట్ చేయాలి, కమాండ్స్ అనమాట ఇవన్నీ. సో ఈ వీడియోలో ఏంటంటే మనం టింకర్ యూజ్ చేయం. ఎందుకంటే టింకర్ అనేది ప్లే గ్రౌండ్ ఎన్విరాన్మెంట్. ముందేంటి కోడ్ మనకి లేదు కాబట్టి టింకర్ నుంచి పుష్ చేసాం కోడ్ ని. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర కాంటాక్ట్ ఫామ్ ఉంది. కాంటాక్ట్ ఫామ్ యొక్క డేటా ఉంది. సో అదే డేటాని తీసుకెళ్లి పుష్ చేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం.
సో ది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన PHP అడ్మిన్ లోకి వెళ్తే మన డెమో యాప్ చూద్దాం. ఇది డెమో యాప్ అన్నమాట. మన డేటాబేస్ లో టేబుల్స్ చూస్తే మన కాంటాక్ట్ అస్ కోసం టేబుల్ ఏం లేదు. ప్రెసెంట్ అయితే చూస్తే యూజర్, స్టూడెంట్స్, సెషన్స్, పాస్వర్డ్, మైగ్రేషన్, జాబ్ బ్యాచెస్, జాబ్స్ ఇలా చాలా ఉన్నాయి, కానీ మనకి కాంటాక్ట్ అస్ అనే ఒక టేబుల్ లేదు. క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ అన్ని క్లోజ్ చేస్తాను నేను. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసి టెర్మినల్ తో మనకు పని ఉంటుంది అనమాట ఈ వీడియోలో మాక్సిమం. సో టెర్మినల్ ఓపెన్ చేసి కమాండ్ ఏంటి మైగ్రేషన్ క్రియేట్ చేయడానికి? PHP ఆర్టిసన్ మేక్ మైగ్రేషన్. PHP ఆర్టిసన్ మేక్ మైగ్రేషన్. అండ్ మైగ్రేషన్ నేమ్ ఇప్పుడు ఏంటి? క్రియేట్ కాంటాక్ట్ అస్ టేబుల్. క్రియేట్ కాంటాక్ట్ అస్ టేబుల్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ అవుద్ది. ఎక్కడ క్రియేట్ అవుద్ది? ఇక్కడ మీరు చూసినట్లయితే డేటాబేస్ ఫోల్డర్ లోపల, మైగ్రేషన్స్ ఫోల్డర్ లోపల క్రియేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా దీని మీద కంట్రోల్ క్లిక్ చేసి లింక్ ని క్లిక్ చేస్తే అదే మిమ్మల్ని తీసుకెళ్లిపోతుంది ఆ ఫైల్ కి. సో ఇప్పుడు టెర్మినల్ చిన్నది చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది మైగ్రేషన్ ఫైల్. మైగ్రేషన్ ఫైల్ లో మనం చెప్పుకున్నట్లే 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి అప్ ఫంక్షన్, ఇంకొకటి డౌన్ ఫంక్షన్. మన ఫోకస్ అంతా ప్రెసెంట్ ఏంటంటే అప్ ఫంక్షన్ మీద ఉంటుంది. ఇక్కడ స్కీమా డిఫైన్ చేయాలి. సో ఇక్కడ మనం స్కీమా చెక్ చేస్తే ఆల్రెడీ వాడు ఏంటి టూ ఫిల్ చేసేసారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడి అనేది ప్రైమరీ కీ, ఆటో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మీరేం చూడక్కర్లేదు, ఇదే లైక్ క్లార్వేలో దాన్ని కేర్ టేక్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైమ్ స్టాంప్స్ అంటే ఏంటి? క్రియేటెడ్ ఎట్ ఒకటి, అప్డేటెడ్ ఎట్ ఒకటి. అంటే ఇక్కడ ఏంటి మీకు 2 లైన్స్ కనిపిస్తున్నా 3 కాలమ్స్ అనమాట. ఇవి ఆల్రెడీ కాంటాక్టర్స్ అనే టేబుల్ కి 3 కాలమ్స్ కి స్కీమా రాసిస్తుంది అది. ఇప్పుడు మనం ఏంటి, మనకి ఏ కావాలో అవి రాద్దాం. సో ఇప్పుడు మనం ఫామ్ చూసినట్లయితే కాంటాక్టర్స్ ఫామ్ కి వెళ్తే ఏ కాలమ్స్ ఉన్నాయి? యూజర్ నేమ్ అనే కాలం ఒకటి ఉంది, ఈమెయిల్ ఒకటి ఉంది, ఫోన్ నెంబర్ ఒకటి ఉంది. సో ఈ 3 చాలు. ఈ 3 వాడు ఫిల్ చేస్తే నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను అనమాట, ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకున్నాడు. మీకు కావాలంటే ఒక మెసేజ్ అని చెప్పేసి ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో మళ్ళీ వ్యాలిడేషన్ అంతా రాయాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని ప్రెసెంట్ ఈ 3తో క్యారీ ఆన్ అవుదాం అనమాట. యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. సో ఇప్పుడు VS Code కి వెళ్ళి స్కీమా డిఫైన్ చేద్దాం. సో టేబుల్ యూజర్ నేమ్ ఏంటి? స్ట్రింగ్ కదా, డేటా టైప్. స్ట్రింగ్ ఆఫ్ యూజర్ నేమ్. ఇక్కడ ఏంటి యూజర్ నేమ్ అన్నామా? యూజర్ నేమ్ అంటే ఇక్కడ యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు. ఇదేం లాగిన్ కాదు. జస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అంటే జస్ట్ ఎవరైతే యూజర్ వచ్చాడో కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాడు కదా, ఆ యూజర్ యొక్క నేమ్ అనమాట. సో యూజర్ నేమ్ అని కాకుండా నేమ్ అని పెడతాం సింపుల్ గా. నేమ్ అండ్ ఈ నేమ్ యూనిక్ గా ఉండాలా? అవసరం లేదు. నల్లబుల్ ఉండకూడదు, ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ఏంటంటే ఎలాంటి ఫంక్షన్స్ అవసరం లేదు. తర్వాత ఈమెయిల్, టేబుల్ స్ట్రింగ్ అండ్ ఈమెయిల్ వచ్చేసరికి ఏంటంటే యూనిక్ గా ఉండాలి పక్కాగా. ఎందుకంటే సేమ్ ఈమెయిల్ ఏ 2 మెంబర్స్ కి ఉండదు అనమాట. ఏ 2 యూజర్స్ కి సేమ్ ఈమెయిల్ ఉండదు. యూనిక్ గా ఉండాలంటే యూనిక్ ఫంక్షన్. యూనిక్ ఆఫ్ అంటే అదే యూనిక్ గా తీసుకుంటుంది. ఇన్ కేస్ నువ్వు ఏమైనా డూప్లికేట్ గా లైక్ సపోజ్ ఇప్పుడు jaswant@gmail.com అని సెకండ్ టైం ఇద్దాం అనుకుంటే మీకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. డూప్లికేట్ ఎంట్రీ ట్రై చేస్తున్నారు మీరు, ఇది జరగదు అని. సో నేమ్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అంటే టేబుల్ స్ట్రింగ్ తీసుకుంటా, దీన్ని కూడా డేటా టైప్ సింపుల్ గా ఫోన్ నెంబర్ అంట. సో అంతే, ఇది కూడా యూనిక్. ఫోన్ నెంబర్ యూనిక్ గా ఉండాలా? నో నాట్ యూనిక్. మనం నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, లైక్ ట్విన్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఫాదర్ ఉండి 2 చిల్డ్రన్ ఉంటే ఫోన్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ యూనిక్ అనమాట. సో ఇలా తీసుకుందాం ప్రెసెంట్. ఓకే, మైగ్రేషన్ ఫైల్ రాసేసాం, స్కీమా రాసేసాం. ఇప్పుడు టేబుల్ కాంటాక్టర్స్ అనే టేబుల్ ఏంటి? మనం ఇక్కడ జస్ట్ స్కీమా రాసాం అంటే ఇక్కడ టేబుల్ క్రియేట్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు రీలోడ్ చేస్తే టేబుల్ క్రియేట్ అవ్వదు. చూడండి, క్యాషీ లాగ్స్, జాబ్స్ సేమ్ ఇవే ఉన్నాయి. మీ కాంటాక్టర్స్ అనే టేబుల్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. టేబుల్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి? కమాండ్ ఉంటుంది, PHP ఆర్టిసన్ మైగ్రేట్. సో ఆ కమాండ్ రన్ చేయండి. కమాండ్ ఏంటి? PHP ఆర్టిసన్ మైగ్రేట్. సో ఓపెన్ టెర్మినల్ ఓపెన్ చేసి రాయండి PHP ఆర్టిసన్ మైగ్రేట్ అంటే అప్పుడు ఆ టేబుల్ మైగ్రేట్ అవుతుంది. చూడండి, రన్నింగ్ మైగ్రేషన్స్ అని వచ్చి క్రియేట్ కాంటాక్టర్స్ టేబుల్ డన్. ఇక్కడ ఏంటి? క్రియేట్ కాంటాక్టర్స్ టేబుల్ అని ఉంది నేమ్,
బట్ ఏంటి ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేది టేబుల్ నేమ్. ఎలా తెలుసుకుంటాం అంటే ఇక్కడ మీకు క్లియర్ గా స్కీమాలో చూడండి, స్కీమా క్రియేట్ కాంటాక్ట్ అస్, ఇది టేబుల్ నేమ్ అనమాట. ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. మీరు PHP MyAdmin కి వెళ్ళి పేజ్ ని రీలోడ్ చేస్తే మీకు కనిపిస్తుంది టేబుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టూడెంట్ సెషన్స్ కాంటాక్ట్ అస్, ఇదిగోండి. సో ఇది కాంటాక్ట్ అస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఐడి, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, క్రియేటెడ్ ఎట్ అండ్ అప్డేటెడ్ ఎట్. ఇక్కడ ఐడినా, క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్, ఈ 3 కూడా ఆల్రెడీ మనకి ఏంటి లారవెల్ ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇది ఐడి ప్రైమరీకి, ఈ 2 కూడా టైం స్టాంప్స్ అంటాం, అంటే క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్. నువ్వు ఎప్పుడు క్రియేట్ చేసావో అప్పుడు ఇక్కడ క్రియేటెడ్ ఎట్ ఫిల్ అవుతుంది. సెకండ్ టైం ఎప్పుడైనా అప్డేట్ చేస్తే అప్పుడు అప్డేటెడ్ ఎట్ టైం స్టాంప్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అది మనం ఏం యాడ్ చేసాం, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఈ 3 మనం యాడ్ చేసాం అనమాట. సో ఓకే, టేబుల్ క్రియేట్ చేసావు, కానీ ఎప్పుడు కూడా MVCలో టేబుల్ క్రియేట్ చేసావంటే దానికి పక్కాగా నువ్వు మోడల్ క్రియేట్ చేయాలి. మోడల్ క్రియేట్ చేయడం కమాండ్ ఏంటి, మీకు కావాలంటే రిఫరెన్స్ చూసుకోండి, మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా ఫైల్లో. PHP ఆర్టిసన్ మేక్ మోడల్, ఇక్కడ చూస్తే ఏదండి PHP ఆర్టిసన్ మేక్ మోడల్. ఇక్కడ మోడల్ నేమ్ ఏంటి మనకు వస్తుంది, కాంటాక్ట్ అస్. ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. సో గో టు VS కోడ్, టెర్మినల్ పెద్ద చేస్తున్నా, మళ్ళీ PHP ఆర్టిసన్ మేక్ మోడల్. మోడల్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ అస్, కాంటాక్ట్ అస్, ఎంటర్. సో మోడల్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మోడల్ ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసి దీనికి టెర్మినల్ క్లోజ్ చేస్తున్నా. సో మోడల్ క్రియేట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో మీరేం రాయాల్సిన అవసరం కూడా లేదు ప్రెసెంట్. జస్ట్ మోడల్ దేనికంటే, మోడల్ అనేది ఒక క్లాస్ అనమాట. మనం డేటాను పుష్ చేసినప్పుడు ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి కదా, దానికోసం మోడల్ క్రియేట్ చేసుకుంటాం. సో మోడల్ క్రియేషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు డేటాను ఎలా పుష్ చేస్తాం, సింపుల్ గా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం చెక్ చేసాం కాబట్టి, లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసాం కాబట్టి చాలా ఈజీ టాస్క్ ఇది. ఏంటి, మనకి యూజర్ నేమ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, ఫోన్ నెంబర్, ఈ 3 మనకు వస్తున్నాయి. డేటాబేస్ లోకి ఎలా పుష్ చేయాలి, టేబుల్లోకి ఎలా పుష్ చేయాలి, సింపుల్ తెలుసుకున్నాం కదా. ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ ని నింపాలి, లాస్ట్ లో సేవ్ అనే ఫంక్షన్ అనమాట. సో చేద్దాం, గో టు VS కోడ్, గో టు web.php, web.php. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాంటాక్ట్ అస్ డేటా లోపల వ్యాలిడేషన్ కి ఇది, కస్టమైజ్డ్ మెసేజెస్ ఇవి, ఇక్కడ సేవ్ టు DB లాస్ట్ లో మనం చూసాం కదా, DB టేబుల్ ఇక్కడ రాసాం కదా. ఇక్కడ ఏంటంటే ఈ కామన్ ప్లేస్ లో ఏం చేయాలి, సపోజ్ ఏదో ఒక క్లోన్డ్ కదా, ఇది ఒక క్లోన్డ్ ఆబ్జెక్ట్, సపోజ్ ఏదో క్లోన్డ్, లేకపోతే మనకు నచ్చిన నేమ్ అవ్వచ్చు. ఏమవుతాం, సపోజ్ కాంటాక్ట్ ఇన్స్టెన్స్ అనుకుందాం, ఎందుకంటే ఇట్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ కదా. కాంటాక్ట్ ఇన్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. న్యూ అనే కీవర్డ్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకు, ఒక కొత్త ఆబ్జెక్ట్, ఇది ఒక క్లోనింగ్ అనమాట. న్యూ. మోడల్ నేమ్ ఏంటి, మోడల్ నేమ్ కాంటాక్ట్ అస్. కాకపోతే ఈ మోడల్ ఎక్కడ ఉంటది, యాప్ లో ఉంటది. సో యాప్ నుంచి యాప్ మోడల్స్ కాంటాక్ట్ అస్, కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్ అనేది ఇప్పుడు కాంటాక్ట్ ఇన్స్టెన్స్ అనేది ఏంటి, ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాంటాక్ట్ అస్ మోడల్. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, కాంటాక్ట్ అస్ ఇన్స్టెన్స్ కి ఏం చేద్దామంటే, కాంటాక్ట్ ఇన్స్టెన్స్, దీనికి నేమ్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. నేమ్ ఏమవుతుంది, యూజర్ నేమ్. ఆల్రెడీ మనం ఇక్కడ వ్యాలిడేటెడ్ డేటా నుంచి ఆల్రెడీ ఫెచ్ చేసాం మొన్న. సో ఈ యూజర్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్స్టెన్స్ ఈమెయిల్, కాంటాక్ట్ ఇన్స్టెన్స్ ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, సో కాపీ ఇట్. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్స్టెన్స్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అంటే ఇదేంటి, ఇక్కడ మనం ఏం ఫిల్ చేస్తున్నాం, కాలమ్ నేమ్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ కదా, కాంటాక్ట్ ఇన్స్టెన్స్ అనేది ఆబ్జెక్ట్ కదా. దేని ఆబ్జెక్ట్, కాంటాక్ట్ అస్ అనే టేబుల్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే టేబుల్ కాలమ్స్. మనం చూసినట్లయితే నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అని ఇచ్చాం. అబ్జర్వ్ చేయండి, కావాలంటే టేబుల్ కి వెళ్ళండి, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెమ్. ఇక్కడ కూడా అందుకని ఏం చేసాం, ఫోన్ నెమ్ అంతవరకే. ఫోన్ నెమ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫోన్ నెమ్. ఇప్పుడు 2 డిఫరెంట్ అనమాట. సో ఇదేంటి, జస్ట్ నార్మల్ వేరియబుల్ ఇది. ఇప్పుడు దీన్ని పుష్ చేస్తున్నా. సో అయిపోయిందా, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, అన్నిటిని పాపులేట్ చేసాం, రో క్రియేట్ అయిపోయిందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు
అన్ని ఫిల్ అవుతున్నాయి. అంటే ఇదేంటి ఒక క్లోన్ అనమాట. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. నేమ్ ఇచ్చావు, ఈమెయిల్ ఇచ్చావు, ఫోన్ నెంబర్ ఇచ్చావు. కానీ దాని మీద సేవ్ ఫంక్షన్ ఇంకా అప్లై చేయలేదు. నువ్వు ఎప్పుడైతే సేవ్ ఫంక్షన్ అప్లై చేస్తావో అప్పుడే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. సో ఏంటి కాంటాక్ట్ ఇన్స్టెన్స్ సేవ్ ఇంతే అనమాట. ఇప్పుడు డేటాబేస్ లో సేవ్ అయిపోతుంది. ఈ 4 lines ఆఫ్ కోడ్ ఇవి 5 lines ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ లో సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిన తర్వాత రిటర్న్ రీడైరెక్ట్ బ్యాక్ విత్ సక్సెస్ అనమాట, ఫ్లాష్ మెసేజ్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం వెళ్ళి. సో దీన్ని రిఫ్రెష్ చేస్తున్న పేజ్ని ఫస్ట్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఓకే యూజర్ నేమ్ ఏమిద్దాం. సో సపోజ్ జశ్వంత్ ఓకే. ఈమెయిల్ just@gmail.com అండ్ దెన్ ఫోన్ నెంబర్ ర్యాండమ్ గా ఇద్దాం. ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేశా. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ టైం. సమ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఏంటి, బేస్ టేబుల్ ఆర్ వ్యూ నాట్ ఫౌండ్. టేబుల్ వెయిట్ నాకు తెలిసి ఇక్కడ MySQL ఆగిపోయి ఉంటుంది. స్టాప్ బోత్ ఆర్ వర్కింగ్ ఫైన్. సో ఎర్రర్ ఇది కాదు. ఎర్రర్ ఏంటి, బేస్ టేబుల్ ఆర్ వ్యూ నాట్ ఫౌండ్, టేబుల్ డెమో యాప్ డాట్ కాంటాక్ట్ అండర్స్కోర్ అస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏమంటుంది ఇక్కడ, ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ కాంటాక్ట్ అండర్స్కోర్ అస్. మోడల్ ఏంటో అనుకుంటుంది, టేబుల్ నేమ్ కాంటాక్ట్ అండర్స్కోర్ అస్ అనుకుంటుంది. కానీ మనకున్న టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ, జస్ట్ కాంటాక్ట్ అస్. మనకు అండర్స్కోర్ లేదు మధ్యలో. కానీ ఇక్కడ అండర్స్కోర్ ఎందుకు యాడ్ అయింది, ఎందుకంటే మనం ఏంటి మోడల్ క్రియేట్ చేసాం, మోడల్ కి టేబుల్ కి మనం లింక్ చేయలేదు. అంటే ఈ మోడల్ బిలాంగ్ టు దిస్ టేబుల్ అని మనం చెప్పలేదు. అదేం చేస్తుంది, లారవెల్ ఏంటి దాని తెలివిని యూజ్ చేసుకొని ఓకే టేబుల్ నేమ్ ఇది అవ్వచ్చు అని చెప్తుంది అనమాట. అయితే అండర్ స్కోర్ ఎందుకు యాడ్ చేసిందంటే, మనం అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ అస్ అనే నేమ్ ఏం చేసాం, క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ యు రెండు యూజ్ చేసాం. సో ఇక్కడ ఏమనుకుంటుంది, టేబుల్ నేమ్ ఇక్కడ బ్రేక్ చేస్తుంది అనమాట, కాంటాక్ట్ అండర్ స్కోర్ అస్ అనుకుంటుంది. కానీ నా టేబుల్ నేమ్ ఏంటి, అండర్ స్కోర్ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు నీ మోడల్ ఉంది కదా, మోడల్ ఎక్కడైతే క్రియేట్ చేసావు కాంటాక్ట్ అస్ అనే మోడల్ కి, ఎప్పుడైతే లార్వెల్ కనిపెట్టలేకపోతుందో టేబుల్ ని, నువ్వు చెప్పాలి మోడల్ కి నువ్వు దేనికి బిలాంగ్ అవుతావు. ఎలా చెప్పాలంటే, ప్రొటెక్టెడ్ టేబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అస్, అంతే. ప్రొటెక్టెడ్ టేబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అస్ అంటే ఏంటంటే ఈ మోడల్ దేనికి చెందుతుంది అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు పేజ్ ని రీలోడ్ చేద్దాం. పేజ్ ని రీలోడ్ చేస్తే రీసబ్మిట్ చేయ డేటా అంటే రీసబ్మిట్ చేయాలా డేటా అని ఉంటుంది. ఓకే రీసబ్మిట్ చేయి, కంటిన్యూ చేసిన తర్వాత స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ది ఎర్రర్. ప్రెసెంట్ ఏం ఎర్రర్ వస్తుంది, బేస్ టేబుల్ ఆర్ వ్యూ నాట్ ఫౌండ్, అగైన్ కాంటాక్ట్ అండర్ స్కోర్ అస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఎక్కడ ద సేమ్ ఎర్రర్ ఈస్ కమింగ్. లెట్స్ చెక్ అగైన్. కాంటాక్ట్ అస్ టేబుల్ నేమ్ కాకుండా ఇక్కడ జస్ట్ టేబుల్ అని పెట్టండి. ప్రొటెక్టెడ్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అస్. I think now it will work fine. Reload the page, continue. So now your form data is successfully saved. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ గా మీరు దీన్ని ఫోకస్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ మోడల్ నేమ్ కాంటాక్ట్ అస్ కాబట్టి క్యాపిటల్ సి క్యాపిటల్ యూ యూజ్ చేసాం కాబట్టి ఏమనుకుంటుంది, లార్వెల్ స్మార్ట్ మనం ముందు ఏ టేబుల్ లో చెప్పలేదు, అప్పుడు ఏమనుకుంటుంది కాంటాక్ట్ అండర్ స్కోర్ అస్ అనుకుంటుంది. అది తర్వాత ఏం చేసాం, మనం చెప్పామన్నమాట లార్వెల్ కి, సో నువ్వు కొంచెం కష్టపడుతున్నావు, నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అని చెప్పి టేబుల్ నేమ్ నువ్వే ఇచ్చావు. దానికి ఏమని ఇచ్చావు, ప్రొటెక్టెడ్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ నేమ్ ఇచ్చావు. సో ఏం చేస్తుంది మోడల్, టేబుల్ నేమ్ ఇచ్చేసావు కాబట్టి ఈ టేబుల్ లోనే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఫామ్ చూసుకుంటే యువర్ ఫామ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇప్పుడు వెళ్ళి మనం PHP లో చెక్ చేద్దాం డేటా సేవ్ అయిందా లేదా. సో వెళ్ళా, ఇది కదా టేబుల్. ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి, ID1 నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, క్రియేటెడ్ డేట్ అండ్ అప్డేటెడ్ డేట్ డేటా ఎంటర్ అయింది. సో ట్రై అగైన్, మళ్ళీ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెసెంట్. ఇప్పుడు రీలోడెడ్ వన్స్ అగైన్ అండ్ దెన్ యూజర్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే కోహ్లీ అండ్ ఈమెయిల్ kohli@gmail.com అండ్ ఫోన్ నెంబర్ 97397397391. సబ్మిట్. ఇఫ్ ఐ సబ్మిట్ ఇట్, యువర్ ఫార్మ్ డేటా ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. అంటే ఏంటి, ఫార్మ్ డేటా సేవ్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తే చూడండి, PHP లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తారో ఐడి ఆటో ఇంక్రిమెంటెడ్ 2 అయిపోయింది. నేమ్ కోహ్లీ, ఈమెయిల్ kohli@gmail.com, ఫోన్ నెంబర్
క్రియేటెడ్ ఇట్ అండ్ అప్డేటెడ్ ఇట్. సో డేటా అనేది ఇలా పుష్ చేస్తాం అనమాట. ఏం చేసాం, మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేసాం, మైగ్రేషన్ స్కీమా డిఫైన్ చేసాం, తర్వాత టేబుల్ క్రియేట్ అవ్వడం కోసం PHP ఆర్టిషన్ మైగ్రేట్ క్లిక్ చేసాం, లైక్ కమాండ్ రన్ చేసాం, తర్వాత ఒక మోడల్ జనరేట్ చేసాం. మోడల్ జనరేట్ అయిన తర్వాత when you are trying to insert డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లార్వలే మోడల్ ని టేబుల్ ని లింక్ చేస్తుంది. తన నార్మల్ గా అయితే మెజారిటీ ఆఫ్ కేసెస్ లో కరెక్ట్ గానే చెప్తుంది. బట్ ఏమైంది, కొన్ని టైమ్స్ లో మనం క్యామిల్ కేసెస్ యూస్ చేస్తాం. కాంటాక్ట్ క్యాపిటల్ యూ రాసాం, అజ్లో క్యాపిటల్ యూ రాసాం. సో ఏమనుకుంటుంది, కాంటాక్ట్ _ అజ్ అనుకుంటుంది టేబుల్ నేమ్. కానీ మనం టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం, జస్ట్ కాంటాక్ట్ అజ్ అని ఇచ్చాం. సో లార్వల్ నువ్వు హెల్ప్ చేస్తున్నావు, ఏమైనా హెల్ప్ చేస్తున్నావు, జస్ట్ గో టు ద మోడల్ అండ్ టెల్ ఇట్ ప్రొటెక్టెడ్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అస్. నా టేబుల్ అంటే నువ్వు ఎవరికి మోడల్ అంటే నువ్వు కాంటాక్ట్ అస్ టేబుల్ కి నువ్వు మోడల్ అని చెప్తావు. చెప్తే ఏమో ఇంకా అదే ఓకే అని చెప్పేసి ఇంకా ఆ టేబుల్లో పుష్ చేస్తుంది. ఇది జరిగిన ప్రాసెస్ అనమాట. సో మన టుడే అజెండా వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ఇట్ కవర్ అయిపోయింది. బట్ ది లాస్ట్ థింగ్ ఏంటంటే మాస్ అసైన్మెంట్ అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెపరేట్లీ అంతా ఒకేసారి పుష్ చేయడం అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ web.phpలో ఏం చేశారు, web.phpలో ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు, తర్వాత నేమ్ ని అసైన్ చేశారు, నెక్స్ట్ ఈమెయిల్ అసైన్ చేశారు, ఆ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అసైన్ చేశారు, ఆ తర్వాత సేవ్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ DB కాల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ DB కాల్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా సింపుల్ గా ఒకే లైన్ లో అయిపోవాలన్నమాట, లైక్ ఒకే కాల్ తో అయిపోవాలి. దాన్నే మాస్ అసైన్మెంట్ అంటాం అనమాట. సో మాస్ అసైన్మెంట్ ఎలా చేస్తామంటే ఆల్రెడీ నేను చూసాం. దీన్ని ఇలా కామెంట్ చేద్దాం. ఫర్ నౌ కామెంట్ చేసి ఏం చేద్దామంటే ఎంటర్ యాప్ మోడల్స్ కాంటాక్ట్ us ఫంక్షన్ నేమ్ ఇస్ క్రియేట్. ఇక్కడ అరే వస్తుంది అనమాట. ఈ అరే లోపల ఏంటి, డీటెయిల్స్ అని ఫిల్ చేస్తాం ఇందు లోపల. అంటే ఎలాగా, ఫస్ట్ నేమ్ కదా, నేమ్ ఏంటి, నేమ్ ఏమో యూజర్ నేమ్ ఈజ్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఈమెయిల్ ఈజ్ ఈమెయిల్ అడ్రస్, అండ్ దెన్ ఫోన్ నెంబర్ ఈజ్ ఈ ఫోన్ నెంబర్ అనమాట. ఏదైతే వ్యాలిడేటెడ్ ఫోన్ నెంబర్ ఉందో ఆ వ్యాలిడేటెడ్ ఫోన్ నెంబర్ ఇక్కడ రాస్తాం. ప్రెసెంట్ ఇది అనమాట మాస్ అసైన్మెంట్, ఇది ఇలా రాస్తాం. సో మనకి ఇదంతా అవసరం లేదు. ఇలా సెపరేట్ గా చేసే బదులు సింపుల్ గా క్రియేట్ ఫంక్షన్ యూస్ చేసుకొని అట్ ఏ టైంలో నువ్వు డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ యాక్చువల్ గా ఇది వర్క్ అవుతుందా, లెట్స్ రిమూవ్ చేద్దాం ఈ లైన్ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇది వర్క్ అవుతుందా అంటే టెస్ట్ చేద్దాం. ఎర్రర్స్ ఏంటో అప్పుడు తెలుస్తాయి కదా. సో ఇఫ్ ఐ రీలోడ్ ద పేజ్, ఏం చేద్దాం, రోహిత్ అండ్ దెన్ ఈమెయిల్ ఈస్ rohit@gmail.com and then phone number is suppose random number, and if I click on submit, ఏం జరుగుతుంది, ఇప్పుడు క్లిక్ ఆన్ సబ్మిట్ చేస్తే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఏంటి, యాడ్ నేమ్ టు ఫిల్లబుల్ ప్రాపర్టీ టు అలో మాస్ అసైన్మెంట్. ఈ ఎర్రర్ ని మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే మాస్ అసైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఫిల్లబుల్ అనే ప్రాపర్టీని మీరు నింపాలి మోడల్లో. సో లెట్స్ డూ దాట్. మోడల్కి వెళ్దాం, కాంటాక్ట్ అస్ అనేది మోడల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్టెడ్ ఫిల్లబుల్ అనేది వేరియబుల్ అనమాట. ప్రొటెక్టెడ్ ఫిల్లబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇది అరే అనమాట. ఈ అరే ఏం చేస్తుంది, నువ్వు ఏమేం పుష్ చేస్తావు అంటే మాస్ అసైన్మెంట్ అంటే నువ్వు మాస్ అసైన్మెంట్ లా అట్ ఏ టైం ఏ ఎలిమెంట్స్ ని పుష్ చేద్దాం అనుకుంటున్నావు, ఏ కాలమ్స్ ని అంటే నేమ్ ని పుష్ చేస్తా, అండ్ దెన్ ఈమెయిల్ ని పుష్ చేస్తా, అండ్ దెన్ ఫోన్ నెంబర్. ఈ మూడింటిని నేను పుష్ చేస్తా, ఎందుకంటే ఐడి ఆల్రెడీ అదే క్రియేట్ అవుతుంది, క్రియేటెడ్ అప్డేటెడ్ కూడా అదే క్రియేట్ అవుతుంది. ఈ 3నే నేను పుష్ చేస్తున్నా. సో ఫిల్లబుల్ ఇలా మీరు ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు గో బ్యాక్ టు ద కాంటాక్ట్ ఫామ్, రీలోడ్ ఇట్. ఇప్పుడు మీకు అడుగుతుంది రీసబ్మిట్ చేయాలంటే, అంటే పాత డేటాను రీసబ్మిట్ చేయాలని. సో మీకు నచ్చకపోతే క్యాన్సిల్ చేసి ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ క్లిక్ కొట్టి ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, వెయిట్, గో బ్యాక్, ఓకే, ఇక్కడ రీలోడ్ చేస్తే ప్రెసెంట్ మన నార్మల్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు కొత్త డేటాతో ఫిల్ చేద్దాం.
సపోజ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎర్రర్ వచ్చింది కదా రోహిత్ అండ్ దెన్ rohit@gmail.com and then phone number, random number, and if I click on submit, your form data is successfully saved. అంటే ఫామ్ డేటా సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది చూసారా, ఫామ్ డేటా is successfully saved. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే ఏమైంది, rohit@gmail.com అండ్ మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి కదా. సో మాస్ అసైన్మెంట్ ఎలా చేస్తాం అనమాట. ఇది ఫామ్ హ్యాండ్లింగ్ పార్ట్ 2. పార్ట్ 1 లో ఏం చూసాం, బ్యాక్ ఎండ్ కి డేటా లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి ఎలా రిట్రైవ్ చేస్తాం, వ్యాలిడేషన్స్, ఎర్రర్ మెసేజ్ ఎలా చూపించాలి, ఫ్లాష్ మెసేజ్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం. పార్ట్ 2 లో ఏంటి అబ్జర్వ్ చేస్తే, పార్ట్ 2 లో మళ్ళీ సేమ్ మైగ్రేషన్ ఫైల్, లాస్ట్ వీడియోలో మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేసాం, మోడల్ క్రియేట్ చేసాం. మోడల్ కి మనం ఆ ప్రాపర్టీస్ ఏంటి, 2 ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం. ఒకటి ప్రొటెక్టెడ్ టేబుల్, అంటే ఇది ఏ టేబుల్ కి చెందుతుంది అని చెప్పావు. సెకండ్ ప్రొటెక్టెడ్ ఫిలబుల్ అంటే ఏంటి, మాస్ అసైన్మెంట్ చేసినప్పుడు నువ్వు ఏ వాల్యూస్ లైక్ ఏ కాలమ్స్ ని పెడదాం అనుకుంటున్నావు క్రియేట్ ఫంక్షన్ లో, అవి అనమాట. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఈ వీడియో అయితే ఎంతవరకని. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కొంచెం బ్లేడ్ పైన ఫర్ ఈచ్ లూప్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఈచ్ అంటే ఏంటంటే లూపింగ్ అనమాట. మనం ముందుగానే అనుకున్నాం కదా, బ్లేడ్ టెంప్లెట్ అంటే ఏంటి, ఇట్స్ PHP ప్లస్ HTML అనమాట. అంటే మీరు నార్మల్ స్టాటిక్ HTML కాకుండా దాని మీద ప్రోగ్రామింగ్ చేయొచ్చు. అంటే ఇఫ్ కండిషన్స్ వాడచ్చు, లూప్స్ వాడచ్చు, ఇలాంటివన్నీ వాడచ్చు. సో ఏంటంటే నెక్స్ట్ సెషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అంతేకాకుండా కొంచెం ప్రోగ్రామింగ్ లైక్ బేసిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. సో ఏంటంటే అడ్వాంటేజ్ గా ఉంటుంది, అండర్స్టాండింగ్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. So that's it guys. Let's see you in next video. Bye.